ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాసం మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో ఈ మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఈ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వీరు మాటలతోటి దూసుకుపోతారు, ఏదైనా సాధించగలగననేటువంటి ధైర్యం ఉంటుంది. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం, ఇలా ఎలా ఉంటుంది అనేటువంటి ఆత్మస్థైర్యంతో విజయాన్ని పొందుతూ ముందుకెళ్తారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మకర రాశి వారికి మాసం. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు, మెచ్చుకుంటారు, ఎక్కడికో ఆకాశానికి ఎత్తేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువులు స్నేహితుల సహాయ సహకారాలు తప్పకుండా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు, కొత్త కొత్త పెట్టుబడులతో కొత్త కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు. కొత్త కొత్త పెట్టుబడిదారులతో కూడా స్నేహాన్ని పెంచుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు, కొత్త కొత్త వాహనాలు. మీకున్నటువంటి వాహనాలన్నిటి కూడా మార్చుకోగలుగుతారు, ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు పనిలో మంచి ఒత్తిడి, ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులు కొత్త కొత్త కంపెనీల్లోకి జంప్ అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి స్థాయి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కోర్టు కేసులు కానీ పోలీసులకు సంబంధించిన వాటి కానీ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి బయటపడతారు. గోల్డ్ కొనుగోలు చేయాలన్నటువంటి స్త్రీలకు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగస్తులకు అభివృద్ధి, మంచి పేరు ప్రఖ్యాతలు. మీరు ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మార్పు జరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ప్రేమికులు బాగుంటారు, ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ మాసంలో రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులు చేసేటువంటి అవకాశం ఉంది. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అద్భుతమైనటువంటి సక్సెస్, విజయాన్ని పొందగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు, కుటుంబంలో ఉన్నవారంతా పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి యోగం ఉంది. విహారయాత్రలను చేసేటువంటి యోగం కూడా ఉంది.
అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మంచి వాక్శుద్ధి ఉంది. అలాగే మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. దాంపత్య జీవితం అన్యోన్యతగా ఉంటుంది భార్యాభర్తల మధ్య. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే కొంత అలసిపోవడం, పిల్లల గురించి ఆలోచించడం జరుగుతుంటుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. గృహయోగం ఉంది. గృహ ప్రవేశాలు చేస్తారు. స్థలాలు కొనుక్కోగలుగుతారు. శంకుస్థాపనలు చేస్తారు. ఫ్యాక్టరీలు పెట్టేటువంటి యోగం ఉంది. మొండి బకాయిలన్నీ వసూలు చేసుకోగలుగుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి టాప్ ర్యాంక్ వెళ్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నవారు మంచి ప్లేస్మెంట్స్ని పొందగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు సమస్యల నుంచి బయటపడతారు. పార్ట్ టైం ఉద్యోగం చేసేవారు కూడా బాగుంటుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యేటువంటి యోగం కూడా ఉంది ఉద్యోగస్తులు. ఈ మాసంలో ఈ మకర రాశి వారికి మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. నల్ల కుక్కలకి బిస్కెట్లు వేయండి. పేదలకు అన్నదానం చేయండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకాల్లో ఏ గ్రహాలైనా ఇబ్బందులు కలిగిస్తుంటే వాటికి సంబంధించినటువంటి నవగ్రహ ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అవి వాడండి. అద్భుతమైన ఫలితాలు చాలా తక్కువ సమయంలో పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. ఓర్పు సహనంతో ముందుకు సాగండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు. కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి. తొందరపాటుతనం తగ్గించుకోండి. ఓపిక సహనంతో ఉండండి. మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి. కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు. నష్టమైతే రాదు, కానీ లాభాలు మటుకు రావు. అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవారికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు, చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు. మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు, లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.